చూపిన మార్గముదలక సాగని పయనము అవుతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. అనిత, ఈవేళ వంట చేయలేదా? నిన్నే అడుగుతుంది. ఉలుకు పలుకు లేకుండా ఏమిటలా నిలబడ్డావు? వంట ఎందుకు చేయలేదు? చేయలేదు. ఏమిటా సమాధానం? లేకపోతే ఏంటి? ఆయన లేరనే బాధలో నేనుంటే థ్యాంక్ యూ మీకన్నీ అమర్చి పెట్టాలా? నువ్వు చేయకపోతే ఇంకెవరు చేస్తారే? ఎవరు కాలుస్తే వాళ్ళు చేసుకుంటారు. నా మనసే బాగలేక నేను ఎడుస్తూ ఉంటే ఈ అథారిటీ ఏంటి? మేమేమో అథారిటీలు చలాయించట్లేదమ్మా. నీ మనసు బాగా లేకపోవటానికి, మీ ఆయన ఇల్లు వదిలిపోవటానికి కారణం నువ్వే. పాపం పిచ్చి సన్నాసి, నువ్వే వాడిని రెచ్చగొట్టావు. ఆ బిజినెస్ చేయండి, ఈ బిజినెస్ చేయండి అంటూ సాధించావు. నీ పోరు పడలేక నువ్వు చెప్పినట్టల్లా వాడు తలాడిచ్చాడు. తలాడిచ్చి చివరికి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. నీ మొగుడు చేసిన దానికి మీ అత్తగారికి చుట్టుకుంది. నానా కష్టాలు పడుతుంది. అందరికీ సమాధానాలు చెప్పుకుంటూ మీ అత్తగారు టెన్షన్ పడుతుంటే నువ్వేమో ఎంచక్క ఇంట్లో తిష్ట వేస్తావా? కనీసం ఇంత ముద్ద వండి పడేయడానికి నీకు చేతులు రాలేదా? బాధలట్ట బాధలు. పని చేయడానికి ఒళ్ళు వంగదు. అమ్మా, నీ ఆకలి బాధ అనిత మీద ఎదుగు చూపిస్తావు? మన బాధలు మనకున్నట్టే తన బాధలు తనకుంటాయి. మనకు తెలియని బాధలు దానికే ఉన్నాయి. తన స్నేహితుడు కుటుంబానికి కష్టం వచ్చిందని తెలియగానే ఇల్లు తనఖా పెట్టి వీళ్ళ నాన్న డబ్బు ఇచ్చాడు. అలాంటి మూర్తి కూతురేనా ఇది? ఇది ఇలా మాట్లాడొచ్చా? ఏంటి ఇందాక నుంచి తెగ గించుకుంటున్నారు? నేను చేసిన తప్పేంటి? వంట చేయలేదని ఇంతలా విరుచుకుపడాలా? మీ చెప్పు చేతల్లో పడుండాల్సిన కర్మ నాకే పట్టలేదు. నేను ఇక్కడ ఉండడం మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, మా పుట్టింటికి వెళ్ళిపోతాను. అనిత, ఊరుకోమా. ఊరుకోబట్టే ఇలా నెత్తికెక్కుతున్నారు. అనిత, మా అమ్మేదో మనసు బాగోక అలా అంది. ఊరుకోమ్మా. ముగ్గురు కొడుకులను కన్నానే కాని ఒక పూట అన్నానికి నోచుకునే పరిస్థితి వచ్చింది. నువ్వేం వంట చేయక్కర్లేదు, నేనే వంట చేస్తాను. అమ్మా, 10 నిమిషాలు ఓపిక పట్టు. అంగట్లో అన్నీ ఉన్నాయి గాని అల్లుడి నోట్లో శని ఉంది అన్నట్టుంది ఈ ఇంటి పరిస్థితి. ఒకే ఒక్క నెలలో 15 లక్షలు లాభం వచ్చిందని చెప్తున్నప్పుడు ఇంకా నాన్పుడు దేనికండి? ఆ వీసాలు, విదేశాలకు స్టూడెంట్స్ని పంపడాలు అవన్నీ మీరే చూడొచ్చు కదా. చూడాలని నాకు ఉంది, కానీ దానికి కనీసం 15-20 లక్షల దాకా ఖర్చు అవుతుంది. అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలి? ప్రస్తుతం నా దగ్గర ఏమీ లేదు. గట్టిగా ప్రయత్నిస్తే ఓ 5 లక్షలు దొరకొచ్చు. మరి మిగతాది? ఏమండి, నా దగ్గర 200 సవర్లు నగలున్నాయి. వాటిని తాకట్టు పెట్టి డబ్బు తీసుకోండి. 200 సెవర్లు తాకట్టు పెడితే మహా వస్తే 4-5 లక్షలు వస్తాయి. మరి మిగతాదెలా? అతను చాలా మంచివాడంటున్నారు కదా. ఇప్పుడు సగం, తర్వాత సగం ఇస్తామని చెప్పొచ్చు కదండి. ఆలోగా మనం పేపర్ ప్రకటన ఇచ్చామనుకోండి, విదేశాలకు వెళ్లాలనుకునే నిరుద్యోగ సోదర సోదరి మణులంతా కొత్త నీటికి ఎదురెళ్లే చేపల్లాగా ఎగబడతారు, డబ్బులు కురిపిస్తారు. అది కరెక్టే అనుకో, కానీ ఆయన ఒప్పుకోవాలి కదా. ఓ పట్టాన ఎవ్వడూ ఒప్పుకోడు. మన తెలివితేటలతో, నక్క వినయాలతో ఒప్పించాలండి. కావాలంటే నేను మీ వెనకనే ఉంటానండి. ఈ జంతర్ మంతర్ మాల్ని మీ పక్కనుండగా మీకేంటండి? వెనకుండి నేను నడిపిస్తాను. నేను చెప్పినట్టు చేయండి చాలు. మనకంతా మంచి జరుగుతుందండి. సరే, అలాగే అనుకో. ప్రస్తుతానికి ఆలోచనలు ఆపేయమంటావా? ఆ ఆలోచనతో పాటు లైట్ కూడా ఆఫ్ చేయండి. ఆ, దారే లేదనుకున్న మనకి ఒక దారి దొరికింది కదా, దాన్ని మనం రహదారి చేసుకోవాలి కదా. వెంకట్రావు గారు, వెంకట్రావు గారు,
హలో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెంకట్రావు గారు. ఇవ్వండి నా మిస్సెస్, పేరు మాలిని. నమస్కారం అండి. ఈయన వెంకట్రావు గారు. నమస్కారం అండి. మీ గురించి మా ఆయన చాలా గొప్పగా చెప్పారు. అంతా ఆయన అభిమానం. రండి కూర్చోండి. మీ ప్రపోజల్ మాకు నచ్చింది. మీరిచ్చిన ఆఫర్ మా మంచిగా వచ్చినట్టుందండి. మేడం, బాగుపడే టైం వస్తే అన్నీ అలాగే సెట్ అవుతూ ఉంటాయి. మీ గురించి నాకు తెలుసు కాబట్టే ఏరి కోరి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాను. నేను చెప్పినట్టు 20 లక్షలు మీరు రెడీ చేస్తే 25 వీసాలు మీకే వచ్చేట్టు చేస్తాను. కరెక్టే అనుకోండి, కానీ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఏమండి, మీరు కాస్త ఆగండి, నేను చెప్తాను. వెంకట్రావు గారు, మా ఆయనకి కాస్త నాన్పుడు ఎక్కువ, కాస్త జిడ్డులేండి. ప్రస్తుతం మా దగ్గర 7 లక్షలు ఉన్నాయండి. దాన్ని అడ్వాన్స్గా ఇస్తాం. ఆ 25 వీసాలు మాకు వచ్చేటట్టు చూడండి. స్టూడెంట్స్ పే చేశాక మిగతా బ్యాలెన్స్ సొమ్ము క్లియర్ చేస్తాం. ఇంట్రెస్ట్ కావాలన్నా ఇస్తాం. మీరు చెప్పేది బాగానే ఉందనుకోండి, కానీ మీరిచ్చేది నాకే అయితే నెల కాదు 2 నెలలైనా ఇంట్రెస్ట్ తీసుకోకుండా ఆగుతాను. 20 లక్షలు డాలర్లుగా మార్చి యుఎస్ ఏజెంట్కి పంపితే గానీ వీసాలు రావు. పోనీ మీ దగ్గర ఏదైనా ఉంటే సర్దొచ్చు కదా. సరిపోయింది. అంత డబ్బే ఉంటే మీకెందుకు ఆఫర్ ఇస్తాను? కనీసం నాకు పైసా కూడా అప్పు పుట్టే పరిస్థితి లేదు. మీరు తలుచుకుంటే ఎక్కడైనా అప్పు తీసుకోవచ్చుగా. మీరు అడగాలే కానీ ఇవ్వని వాళ్ళు ఎవరు? తీసుకోవచ్చు అనుకోండి, కానీ ఇప్పటికిప్పుడు 13 లక్షలు కావాలంటే ఇచ్చేదెవరా అని. ఒక పని చేయండి, నాకు తెలిసిన ఓ జెంటిల్మెన్ అడ్రస్ ఇస్తాను. ఆయన్ని మీరు కాంటాక్ట్ చేస్తే మీకు అప్పు దొరుకుతుంది. ఈ మధ్యనే దుబాయ్ నుంచి వచ్చాడు. మంచి సౌండ్ పార్టీ. మేమెవరూ ఆయనకి తెలీదు. మాకెలా ఇస్తాడండి అప్పు? మీరు తెలియకపోయినా మీ బయోడేటా చెప్తే చాలు, అతను అర్థం చేసుకోగలడు. మీ ఫైనాన్స్ బిజినెస్, బ్యాంక్ బ్యాలెన్సు, మీ బ్యాక్గ్రౌండ్కి ఎవడైనా ఎంతైనా ఇస్తాడండి. ఏమండి, వెంకట్రావు గారు చెప్పినట్టుగా దుబాయ్ బాబును కలిసి 13 లక్షలు అప్పు తీసుకోవచ్చుగా. ఇస్తారంటావా? అబ్బా, మీకన్నీ సందేహాలే. వెళ్ళి అడిగితే ఇస్తారని వెంకట్రావు గారు చెప్తున్నారు కదండి. వెంకట్రావు గారు, ఈయన వల్ల లాభం లేదు గాని మీరే మమ్మల్ని తీసుకెళ్లి ఆ దుబాయ్ బాబుకి పరిచయం చేయండి. ఆ పుణ్యం కూడా మీరే కట్టుకోండి. మేడం, మీ రాకతో మా ఇల్లు పావనమైంది. సాక్షాత్ ఆ మహాలక్ష్మే మా ఇంటికి వచ్చినట్టయింది. తప్పకుండా మీకు లోన్ ఇప్పించే ఏర్పాటు చేస్తాను. వీసాలు మీకే వచ్చేటట్టు ఏర్పాటు చేస్తాను. అబ్బా, మీదెంత మంచి మనసండి. కానీ నా మంచితనాన్ని బంగారు బాబు గుర్తించలేకపోయాడండి. వెదవన్నారు వెదవ, వాడికేం తెలుసు. మరి వెళ్దామా? వెళ్ళొస్తా వెంకట్రావు అన్నయ్య. మంచిది మహాలక్ష్మి చెల్లెమ్మ. వస్తామండి. ఆ. ఏమండి, వెంకట్రావు అన్నయ్య చెప్పింది విన్నారుగా? నేను మహాలక్ష్మి అంట. నా రాకతో ఈ ఇల్లు పావనమైందంట. మీరేమో నన్ను పట్టుకొని దిబ్బరొట్టె, రోడ్ రోలర్, పిప్పళ్ళ బస్తా అంటూ ఉంటారు. ఈ మహాలక్ష్మి విలువేంటో ఇప్పటికైనా తెలిసొచ్చిందా? ఆ, ఆ. నేను మీతో ఇక్కడికి రాబట్టే మీ పని జరిగింది. ఇక నుంచి మీరు ఏ పని మీద వెళ్ళా నన్ను తీసుకెళ్తూ ఉండండి. ఈ మహాలక్ష్మిని తీసుకెళ్తే జరిగేది మేలు, కలిగేది జయం. ఎంతో కష్టపడి మనకు డబ్బులు ఇచ్చింది కాబట్టి మనం ఇంకా ఆఫీస్కి మన గురించి కష్టపడి పని చేయాలి అందరూ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. నమస్తే. నమస్కారం అమ్మా. మీ అందరికీ జీతాలందాయా? అలా చేతులు కట్టుకొని నిలబడ్డం దేనికి? ఈ కుర్చీలు మీకోసమే. వచ్చి కూర్చోండి. పర్వాలేదమ్మా, మీరేదో మాతో మాట్లాడాలని మేనేజర్ గారు చెప్పారు. ముందు మీరు కూర్చోండి. పర్వాలేదమ్మా. కూర్చోమని చెప్తుంటే పర్వాలేదు పర్వాలేదు అంటారేంటి? ఇప్పుడు మీరు వర్కర్స్ కాదు, నేను ప్రొపరైటర్ని కాదు. ఫ్యాక్టరీ డెవలప్మెంట్ గురించి డిస్కస్ చేయడానికి మనమందరం ఇక్కడ సమావేశం అయ్యాం. రండి కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. ప్రస్తుతం గవర్నమెంట్ బిజినెస్ చాలా డల్లుగా ఉంది. మన బిజినెస్ బాగా డెవలప్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది? మీకున్న అనుభవంతో మీకు తోచిన సలహాలు ఇవ్వండి. మీలో మీరు గుసగుసలాడుకోవాల్సిన అవసరం లేదు. మీకు తోచిన సలహా నిర్భయంగా మొహమాట పడకుండా చెప్పచ్చు.
అధిక జనాభా ఉన్న రెండో దేశం మనది. గార్మెంట్ అవసరం మన దేశానికి ఎంతో ఉంది. అందుకని ఫారెన్ బిజినెస్ చేయకుండా ఇక్కడ మన దేశ అవసరాలకు సరిపడే బిజినెస్ చేయటం మంచిదని నాకు అనిపిస్తుంది. ఊరుకోవా చెప్పావులే. సలహా అడిగితే వెతవ సలహా చెప్తావా? ఫారిన్ అయితే ఒక షర్టు $6 ఉంటుంది. అదే మన దేశంలో ₹100 కూడా పోదు. మీరు అన్నది కరెక్టే మేనేజర్ గారు. ఆ 100కు తగ్గట్టే మనం రెడీ చేద్దాం. అలా చేస్తే ఎందుకు తీసుకోరు? మేడం, సెకండ్స్ అని గుట్టలు గుట్టలుగా పోసి ప్లాట్ఫారం మీద షర్టులు అమ్ముతుంటారు. గ్లాసు మాసు అని తేడా లేకుండా ఆడామొగ అందరూ ఎగబడి కొంటుంటారు. అదే షోరూమ్కి వెళ్ళి షర్టులు నచ్చినా రేటు చూసి వెనకంజ వేస్తుంటారు. అందుకని రేటు తక్కువ పెట్టి ఎక్కువ అమ్మడానికి ప్రయత్నించడం మంచిది. 10 షర్టులు అమ్మి ₹10 లాభం పొందే కన్నా 100 షర్టులు అమ్మి ₹20 లాభం పొందడం మంచిదమ్మా. ఏంటయ్యా మంచిది? 100 షర్ట్లు కుట్టడానికి ఎంత టైం పడుతుంది? దానికి ఎంత ఖర్చు అవుద్ది, ఎంత లేబర్ అవుద్ది? ఇవేవి ఆలోచించకుండా నీ ఇష్టం వచ్చినట్టు వాగుతావేంటి? సరిసమానంగా కూర్చోబెట్టి సలహా అడిగారని తప్పుడు సలహాలు ఇస్తావా? మేడం, ఇతని మాటలేం మీరు పట్టించుకోవద్దు. కాశీరావు గారు చెప్పింది బాగానే ఉంది కదా మేనేజర్. చెన్నైలో ఒక షాప్ ఉందట. దానిలో దొరకని వస్తువే లేదంట. బయట ₹10 ఉంటే ఆ షాపులో ₹8కే దొరుకుతుందట. మేడం, ఎందుకు అంత తక్కువకి ఇస్తారు? ఎందుకంటే ఆ షాప్ వాళ్ళు తక్కువ మార్జిన్ వేసుకుని అమ్ముతారు. అలా మనం కూడా చేయొచ్చుగా. అబ్బే, వాళ్ళకెలా వర్కౌట్ అయిందో కానీ మనకి మాత్రం వర్కౌట్ అవుతుంది మేడం. నువ్వెక్కడి మేనేజర్ అయ్యా? ఏది అడిగినా తెలియదంటావు. ఓ మంచి సలహా ఇవ్వలేవు, చెప్పిందే అర్థం చేసుకోలేవు. నీ బ్రెయిన్ స్విచ్ ఆఫ్ చేసి మా శాంతి చెప్పినట్టు చెయ్యి. సరే, నేను ప్లాన్ చేసి మళ్ళీ మీటింగ్ కాల్ఫర్ చేస్తాను. ఈలోగా ఎలాంటి డిజైన్ అయితే అమ్మడానికి వీలుంటుందో ఆలోచించి ఆ ప్రకారం మీకు తోచిన డిజైన్ రెడీ చేయండి. దాన్ని బట్టి నేను ప్లాన్ చేస్తాను. వస్తాం మేడం. మేడం, మీరు చేసింది ఏం బాలేదు మేడం. వర్కర్స్ని మీటింగ్ పిలవడమే తప్పు. ఒకవేళ పిలిచినా నిలబెట్టి మాట్లాడాలి కానీ నా పక్కన కూర్చోబెడతారేంటి? ఇలా చేస్తే వాళ్ళు రేపటి నుంచి మనకు గౌరవం ఇస్తారా? గౌరవం ఏమిటయ్యా నీ బొంద? మంచి సలహా ఇచ్చారు కదా. మీకు తెలియదు పెద్దమ్మ గారు, వాళ్ళు సలహా మనం పాటిస్తే మనల్ని లోకు కడతారు. ఇది మేమిచ్చిన ఐడియా అంటూ కాలర్ ఎగరేస్తారు. మేనేజర్, ఐడియా ఎవరిచ్చారన్నది మనకు అనవసరం. మనకు కావాల్సింది మన బిజినెస్ డెవలప్మెంట్. ఈ విషయమై తగిన సలహా ఎవరిచ్చినా నేను తీసుకుంటాను. వాడు వీడు చిన్న పెద్ద అనే తేడాలు నాకు లేవు. ఇక ఈ విషయమై మీరు మాట్లాడనక్కర్లేదు. విన్నావుగా, వెళ్ళి పని చూసుకో. మాకు పనుంది. అమ్మడు సీత, ఈ సంగతి విన్నావా? మీ అత్తగారు గార్మెంట్ ఫ్యాక్టరీ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తుందట. సలహాలు సంప్రదింపులు కూడా మొదలెట్టిందట. ఈ మధ్య వర్కర్స్ మీటింగ్ పెట్టి వాళ్ళ సలహా కూడా తీసుకుందట. ఆ సలహాల ప్రకారం నడుచుకుని బిజినెస్ ఎలా డెవలప్ చేయాలి అని ఆలోచిస్తోందట. అసలు మీ అత్తగారి నిద్ర పట్టట్లేదమ్మా. డబ్బు యావ పట్టింది. మనందరినీ మించిపోవాలని చూస్తోంది. మనం గనక ఇలా చూస్తూ ఊరుకున్నామంటే ఏదో ఒక రోజున మనల్ని మించి ఎదిగిపోవటం ఖాయం. ఏమిటమ్మా బాంబు పేలినంత న్యూస్ చెప్తే అలా తీసి పారేస్తావు? నాన్న, చెప్పడాలు మీటింగ్లు పెట్టుకోవడాలు చాలా తేలిక, కానీ ఆచరణలో పెట్టడమే కష్టం. అలా ఆచరణలో పెట్టి డబ్బు సంపాదించడం ఇంకా కష్టం. అమ్మడో సీత, మీ అత్తగారు తేలిగ్గా తీసిపారేమాక స్టెప్ బై స్టెప్ గా మనం ఎదిగినట్టుగానే మీ అత్తగారు కూడా ఎదిగే అవకాశం ఉంది. ఎదగని, ఎంత ఎత్తు ఎదుగుతుందో నేను చూస్తాను. ఏంటి అలా చూస్తున్నారు? బిల్డింగ్ చాలా బాగుంటేను. ఎందుకు బాగుండదు సార్? విటమిన్ ఎం ఉంటే అన్నీ బాగుంటాయి. చాలా టేస్ట్ఫుల్ గా కట్టించుకున్నట్టుంది. డబ్బుంటే టేస్ట్లకేం కొరవా? ఇదే నేను చెప్పిన దుబాయ్ పార్టీ ఇల్లు. దుబాయ్ పార్టీ అంటారే గానీ అది తప్ప ఆయనకు వేరే పేరు లేదా? ఎందుకు లేదు? ఆయన పేరు విఠల్. రండి చూదురుగానే. ఆ, కీర్తి, కీర్తి. వెంకట్రావు గారు నా గురించి చెప్పారా? చెప్పకపోవడమా? మీ హిస్టరీ మొత్తం వాళ్ళ కంప్యూటర్లో ఎప్పుడో ఫీడ్ అయిపోయింది. మీరు సరిగ్గా డీల్ చేస్తే డీల్ ఓకే అవుతుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఉన్నారా? ఉన్నారు. మీరు వస్తున్నట్టుగా చెప్పాను. మిస్టర్ కీర్తి, హీఈస్ మిస్టర్ వినోద్. వినోద్,
ఈయన విఠల్ గారి పిఏ కీర్తి. హలో. హాయ్. నమస్కారం విఠల్జీ. నేను చెప్పిన వినోద్ ఈయనే, అడబాల్ ధర్మారావు గారు రెండో కొడుకు, లక్ష్మీ ఫైనాన్స్ ఎండి. నమస్కారం అండి. నమస్కారం. మీ గురించి మీ బిజినెస్ గురించి మా వెంకట్రావు చెప్పాడు. మీ బిజినెస్ టర్నోవర్ ఎంత? 50 లక్షల నుంచి కోటిలోపు. ఫైనాన్స్ చేయడం వల్ల సమయానికి చేతిలో ఏం లేకుండా పోయింది. అందుకే మీ దగ్గరకు వచ్చాను. మీరే ఎలాగైనా సర్దుబాటు చేయాలి సార్. ఇప్పుడు మీకు ఎంత కావాలి? 13 లక్షలు. మళ్ళీ 13 అంటారేంటి? 20 అడగండి. 20 లక్షలు కావాలి సార్. సరే, ఆలోచించి చెప్తాను. మీరు వెళ్ళండి. వెంకట్రావు గారు, ఏంటండి ఇది? మీరేదో పెద్ద బిల్డప్ ఇచ్చి ప్యాసేజ్ డైలాగులు చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ విఠల్ గారేమో రిజర్వ్డ్గా ముక్తసరిగా 3 మాటలు మాట్లాడి వెళ్ళిపోయాడు ఏంటండి? ఇక్కడికి వచ్చిన వెంటనే పని జరుగుతుందన్నారుగా. విఠల్ గారు అసలు కమిటే కాలేదు. విఠల్ గారి తత్వమే అంత. అంటే ఇంతకీ ఆయన ఫైనాన్స్ ఇస్తున్నట్ట లేనట్ట? కంగారు పడకండి సార్. వినోద్ గారు, మా బాస్ ఓ పట్టాన ఎవరిని నమ్మరు. మీరు వెంకట్రావు గారితో వచ్చినంత మాత్రాన ఫైనాన్స్ ఇవ్వరు. మా బాస్ పెట్టే టెస్టుల్లో మీరు పాస్ అవ్వాలి. టెస్ట్లా? ఇదెక్కడ కూడా అండి? టెస్టులు అంటే రాత పరీక్షలో కాదు, రక్త పరీక్షలో కాదు, మీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడానికి పెట్టే టెస్టులో. మీరు మా బాస్ అపాయింట్మెంట్ తీసుకొని రెడ్ కార్పెట్ వెల్కమ్తో మీ ఇంటికి తీసుకెళ్ళండి. మీ ఇల్లు, మీ స్టేటస్ మా బాస్కి తెలిసేలా వ్యవహరించండి. ఒకళ్ళు చెప్పినంత మాత్రాన ఆయన నమ్మరు. ఆయన కళ్ళతో ఆయనే చూడాలి. మిమ్మల్ని పూర్తిగా చదివి బాగా డైజెస్ట్ చేసుకొని ఆ తర్వాత డబ్బిస్తారు. ఓసారి ఇచ్చారనుకోండి, ఇక మీరు ఎప్పుడు ఏం అడిగినా, ఎంత అడిగినా రౌండ్ ది క్లాక్ ఏ టైంలోనైనా ఇస్తారు. మా బాస్ క్యారెక్టర్ అదో టైపులేండి. అందుకని మీరు మా బాస్ని మీ ఇంటికి ఇన్వైట్ చేయండి. కీర్తి గారు చెప్పింది కరెక్ట్. ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని విఠల్ గారిని మీ ఇంటికి ఇన్వైట్ చేయండి. కీర్తి గారు, అపాయింట్మెంట్ తీసుకునే పూచి మీది. మీరు ఇంతగా చెప్పాలా వెంకట్రావు గారు? వినోద్ గారు ఏ రోజు అపాయింట్మెంట్ తీసుకోమంటే ఆ రోజు తీసుకుంటాను. మా బాస్ని చెప్పిన టైంకి మీ ఇంటికి తీసుకొచ్చే పూచి నాది. ధైర్యంగా వెళ్ళండి, మీకు ఫైనాన్స్ దొరికినట్టే. థ్యాంక్ యూ.